మనుషులమైన మనం ఏదో ఒక బాధలో, కుటుంబ బాధ, సంసార బాధ, ఉద్యోగ బాధ, పని బాధ, ఇలా అనేకమైన బాధలు కలిగి ఏదో ఒక బాధ కలిగి మనుషులు వెళ్తాం, సాయంత్రం వస్తాం, చేసుకుంటాం, బయట ఎక్కువ కుటుంబం మరలా ఉదయాన్ని వేస్తాం, మరలా పరిగెట్టాలి, ఉద్యోగాన్ని పరిగెట్టాలి, వారంగా ఉన్నాయి. అయితే ఈ విధంగా బాధ కలిగి బతుకుతున్నటువంటి మనకి అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చుకోవాలి. అనారోగ్యాలు, అప్పులు బాధలు, సమస్యలు బాధలు చెప్పబెట్టడం వచ్చింది వస్తే వాటి నుంచి మనం తప్పించుకోవాలి, అంటే వినిపించుకోవాలి, తట్టుకోవాలి. కనీసం తట్టుకోవడానికి శక్తి కావాలి, మనసుకి శక్తి కావాలి, శరీరానికి. మరి ఎవరు ఓడిపోగలరు, ఎవరు ధైర్యం చెప్పగలరు? అమ్మ నాన్న ప్రతి చివరి ఉంటారా? మన చివరికి అమ్మ నాన్న అన్నదానం బిజీగా ఉంటారు, అస్తమం గొప్పలు ఎరుగుబొట్లు ఏం చెప్పుకున్నా కష్టాలు ప్రతిసారి చెప్పుకోలేక. మరి ఎవరు మనం చెప్తే వినేటట్టుగా ఉన్నారు? ఎవరికి చెప్పుకుంటే మన కష్టాలు, మా బాధ అంటే దేవుడికి మాత్రమే చెప్పుకుని మన బాధను అంటే ప్రయాసపడే బాధలు కొంచెం సంస్థ ద్వారా నా యొక్క రండి విశ్రాంతి బాధాన్ని దిగుతుంది. మనం మోస్తున్న బాధాన్ని ఎంతనంగా, మనం పడుతున్న కష్టాన్ని ఎంతనంగా పిలుస్తుంది. ఈ విధంగా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గర వెళ్ళి నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తాను, ప్రశాంతత ఇస్తాను, సమస్యలను తీరుస్తాను, మీ బాధలను నేను తీరుస్తాను, మీ రోజంతా కాబట్టి మీరు భయపడద్దు అని అభ్యర్థిస్తున్నాడంటే చక్కగా వాపస్తున్నాను. ఈయన ఒక మాట చదువుకున్నాను. యేసు ప్రభువు వాగ్దానం నెరవేర్చాడు. సావకాలం 33 సంవత్సరాల ఒంటరిగా తీసి తండ్రికి చేయించి తండ్రిని తమ్ముడిని ప్రేమించి మనం పోషించి మనకలా కుటుంబం చేసింది. చెప్పాలి గొప్పగా చెప్పుకోవడం జరిగింది. మనలాగానే ఆయన చేసేది కుటుంబం చేసేది. అందులో చదువుచి పనిచేసేది అనేక ఇంటి కట్టడానికి గొప్ప పనిచేసేది. నాన్నగారు కూడా ఏం చేసేదైనా పనిచేసేది. కుటుంబ భారాన్ని కలుగుతున్నాడు. ఏ భారం కలుగుతున్నాడు? కుటుంబానికి అన్నం పెట్టాలి. నా తల్లికి అంతే వచ్చింది చక్కగా ఆమె అన్నం పెట్టాలి. నా తండ్రి నా కోసం కష్టపడ్డాడు, నన్ను పెంచుదల చేసేది. ఆయన అన్నం పెట్టాలి. తమ్ముళ్ళు వాడుకుంటాడు, వాడికి మంచిగా చూడాలని రాష్ట్రపతి ఆయన తండ్రి కూడా కష్టపడ్డారు. దేవుడి పిలుపు మేరకు సమయం వచ్చాక ఆయన బాప్తిస్మం తీసుకోవాలి.
ఆమెను పుట్టాడు బాప్తిస్మం ఇచ్చాము. అంటే ఆమెను పరిసర ప్రారంభమైన అందరం యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాము. బాప్తిస్మం ఇస్తుంటారు. మీరు పరిసర చేయడానికి బాప్తిస్మం కావాలని వాక్పత్తి సంబంధమైన తమ నీతి యావత్తు ఇలాగో జరగలేదు. యేసు ప్రభు వచ్చేసరికి ఆయనకి ఆత్మ ప్రేరేపణలు, ఆత్మ జ్ఞానం వెలిగి ఆత్మ నేత్రాలు కాబట్టి యేసు ప్రభు దేవుడు చూశాడు. బాప్తిస్మం చూశాడు. నివాసంలో మరీ తల్లి గర్భవతిగా ఉండి బంధుప్రీతితో జకరియా తల్లి గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఏం చేస్తాడు? దగ్గరికి కట్టేస్తాడు కదండి. ఎలిజబెత్ ఆలోచిస్తుంది దగ్గర అప్పుడు యేసుతో బాప్తిస్మం చూసి తన పరిచయం ఉంది. ఎందుకు నేను జన్మిస్తానో తెలుసు, ఆయన మార్గాలు సాల్వ్ చేయడం నేను జన్మిస్తానో తెలుసు. కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడు బాగా కనిపెట్టాడు. రానే వచ్చాడు. లోక పాపం భుజంగా రాజ్యపాలన భుజం మీద రాజ్యపాలన ఆశ్చర్యపడు ఆలోచిస్తున్నా నిత్యుడు తండ్రి సమాధానానికి అధిపతి అని ఆయనకు ఆయన భుజం మీద రాజ్యపాలన. ఈరోజు భూరాజులు డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్, దేశవ్యాప్తంగా ఒక్కొక్క మంత్రి వర్గంలో రాజ్యపాలన మంచి చేస్తారు. కానీ దేవుడు మిక్షులకు తండ్రి, మిక్షుము రాజే, సౌలు గారు రాజే, మోడీ గారు రాజే. ఆయన భుజం మీద ఏమున్నాయి? రాజ్యపాలన ఉంది. ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరికి ఎలా సహాయం చేయాలో, ఎవరిని ఎలా నడిపించాలో ఆయన ఆ అధికారులను ప్రేరేపించి అధికారుల ద్వారా అందరికీ ఉపశమనం కలిగించి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా మాకు అందిస్తున్నాడు. కొన్ని నుంచి మనం చూస్తే ఎప్పుడు ఏంటి ఆలోచించున్నారు. కానీ 2 వందల నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే కనీసం 200 రూపాయల నుంచి ప్రారంభం. ఈరోజు 4,000 వస్తారు. కూర్చుంటే పలకరించే రోజులు కూడా కాదు. నిధులు వాడుకోవాలంటే ఒక్కరికి కష్టం. కుటుంబం పట్టుకెళ్ళాలంటే కష్టం కదా. ఆ పెద్ద వయసులో ఒక విధమైన బాధగా ఉండేది తల్లి కుటుంబానికి. అయినా కానీ తల్లికి పోసి తల్లిదండ్రులను పోషించుకునే వాళ్ళు, ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు మాత్రం. ఇప్పుడు రోజులు దేవుడు ప్రభుత్వ పనులు తెప్పించి కుటుంబంలో ఎదురైనటువంటి లోపాలను తల్లిదండ్రులకు హాయిగా చూసేటువంటి, మంచిగా చూసేటువంటి ఒక శక్తిని దేవుడు వారికి అందించింది. కదండి. ఈరోజు బాధపడుతుంది ప్రతి వృద్ధులు హాయిగా అంటే బిడ్డలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఎవరైనా చూస్తారు లేబర్ సంగతి, పిల్లలు లేబర్ లేదా మరి వాళ్ళకి అవ్వడం 1 రోజు 2 రోజులు పెట్టాలి.
కనుక ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళపై గమనించండి. దేవుడి యొక్క లేఖను మనం తెలియజేస్తా ఉంది. మోయలేని బరువులను దేవుడు మోయటానికి మనందరి బరువులు మోయటానికి మనందరి బరువులు మోయటానికి వచ్చింది. ఏంటో బరువులంటే పాపమైన దావీదు ఆయన చేసిన పాపాన్ని ఆయన పోయాడు కదా. పాపమే తెలుసు తెలియక పాపం చేసేది. దీనంత చిత్తవద్దని వారికి తేలిగ్గా మనసంతా ఉండిపోయింది. ఇంత చెత్త చేసిన బుద్ధునైనా మనం క్షమించు వరకు తేలిగ్గా ఆయన చేసిన పాపాన్ని ఆయన యేసుప్రభు వారు ఏ పాపం చేసిరండి? సెలవు పెట్టాలి చెప్పాలంటే లోక పాపాలను మోసమైనటువంటి ఎవరి పాపాలంట? లోక పాపం. లోకంలో పుట్టినటువంటి వారి పాపం, లోకంలో పెరిగినటువంటి వారి పాపం, లోకంలో చనిపోయినటువంటి వారి పాపం, లోకులైనటువంటి వారి పాపం మొదటి వచ్చినటువంటి పరిశుద్ధులు. యేసుప్రభు పరిశుద్ధులు పరిశుద్ధులు ఇంత పవిత్రమైనటువంటి దేవుడికి ఎవరు దేవుడు చెప్పాలి. ఎందుకు ఈ పాపపాలను వెళ్ళడానికి వచ్చాడైనా? మానవ రైతులు పాపం చేయాలి. ఆ పాపం నుంచి బయటకు తీసుకురావడం ఒక దొంగని దొంగగా విడిచిపెట్టితే దీర్ఘాంతం ఎన్ని దోషులు పోతాడు? అవునా? ఆ దొంగని మార్చగలిగితే, ఆ దొంగని మంచి మార్గంలో పెట్టి తన వల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం ఉండదు. మార్చాలి. ఎవరు మార్చగలరు? దేవుడు మార్చాలి. ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా, ఆ చూపు ద్వారా, ఆ చేయబడిన స్పర్శ ద్వారా మార్చగలది. అపోస్తలుడైన పౌలును దేవుడు మార్చాడు. ఆయన మానవుడు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి రక్షించినటువంటి వాడు ప్రతి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతుడే కఠినాత్ముడుగా ఉన్నాడు. ఒక అధికారిగా ఉన్నాడు. ప్రజల పట్ల వైఖరి కఠినమైనటువంటి వైఖరిని తెలియజేస్తాడు. క్రీస్తు ప్రేమకు సాదృశ్యం, క్షమకు సాదృశ్యం. యేసు ప్రభువారు సత్యానికి సాదృశ్యం. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడుగా సౌలుగా మార్చాడు, పౌలుగా మార్చాడు. మార్చిన తర్వాత ఆయన అమోఘమైనటువంటి సేవ చేశాడు. ఆత్మల భారాన్ని నిలబడమైన ముందు ఆత్మల భారం డ్యూటీ చేసేటట్టు. డ్యూటీ పేరు సేవ లేదు. డ్యూటీ అంటే యాదృశ్యమైంది. సేవ అంటే ఏదో విధంగా ఈ నలుగురికి దేవుడు మాటలు చేసింది. మీకు అర్థమైన చెప్పాలంటే ఆకలి వేసినప్పుడు ఏం కావాలి? మన ఆత్మ కూడా ఉష్ణపడుతుంది, దగ్గుకుంటుంది, ఆకలి పడుతుంది. యెషుప్రభు సెలవు చెప్పాడు, దప్పికొని నిజంగా నీ శరీర సంబంధమైన ఆత్మ లేదు. అంత ఎట్లా ఉన్నా కానీ శరీర సంబంధమైన ఆత్మ కాదు, ఆత్మల లాభం. చనిపోయే ముందు కూడా ఏంటంటే ఆత్మల లాభం. వారు ఆహారం పెట్టాలి, వారిని పోషించాలి, వారిని సంరక్షించాలి, దేవుళ్ళు నడిపించాలి, బైబిల్లో జీవించాలి. ఏదో విధంగా అనేకులకు రక్షణలోకి నడిపించాలి. ఆ దానం కలుగుతాడు వేసుకుంటున్నాం. యాకోబు బాబు దగ్గర సమరైజ్ అంటే అమ్మా, నేను ఇచ్చి మీరు కాకూడదు ఎక్కడికి కూడా ఒక
ఒక్కసారి అది ఇచ్చిన శివచనం ఒట్టు చూస్తే మరల పాపంలో జీవ జవాబుటువంటిది ఈ వాక్యం. ఆ మన్నాను మించింది ఈ పరిశుద్ధమైన దేవుని ఈ మాటలు. మనలో ఉన్న ఆత్మ బలపడుతుంది, మనలో ఉన్న ఆత్మ సరదీరుతుంది, మనలో ఉన్న ఆత్మ ఉద్యోగపడుతుంది, ఆనందపడుతుంది, బలపరచబడుతుంది, సంతోషంగా ఆనందంగా జీవించేస్తుంది మన శరీరాన్ని. ఆత్మ లేకపోతే శరీరం జీవిస్తుందా? శరీరం జీవించాలంటే ఆత్మ విలువతుందా? ఆత్మ లేనివాడు వాడిని దేవుడు చూపిస్తాడు. సజీవుల దగ్గర దేవుని నామాన్ని స్తుతించగలరు అని వాక్యం. దేవుడు మన పాపభారాన్ని మోయడానికి కోరిక మన కొరకు ఆయన దోషిగా ఎంచుకున్నాడు. శిలువలో గెత్సేమనే తోటలో ఆయన భారాన్ని పడ్డాడు. ఏ భారమది? ప్రార్థన భారం. దేవుడు చేస్తాడు ప్రార్థన. శిలువ యాగంలో నేను సమస్యని పెట్టుకుంటున్నాను. శిలువ భుజం వేసుకుంటే కానీ సేనాయిని గర్భి చాలా బాగా చేసింది. సమాధి మోషకి రకంగా అనిపించింది. ప్రభుత్వ అంత భారమైనటువంటి శిలువ మోస్తూ మోయలేనటువంటి సిలువను మోస్తూ మనందరితో సిలువ వేయించుకోవడానికి ఆయన సిలువ ఆయన మోస్తుందండి. భారతది ఎక్కలేని ఎక్కడే నిజంగా మనిషి అసలు బయటకి ఇచ్చింది మనం డెబ్బై ఎక్కడ బయట నీళ్ళు ఇచ్చినాయి కదా డెబ్బై భుజాన బాధపడుతున్న సిలువ వేసుకుని సిలువలో పెట్టుకుని ఆయన మనపై ఆ సిలువలో ఆయన అభివృద్ధి ఆ రాత్రి ఆయన చేసిన ప్రార్థనలో ఒకటి శిష్యులు చెప్పాడు, శ్రమణమవుతున్నాయి ఇలా సిలువ త్యాగాన్ని నేను భరించాలి, సిలువ పోయాల్సిన పరిస్థితి ఉంది, ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? రైతులు జబదయ్య వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ చట్టం వాళ్ళంతా తీసుకోవాలని ఉద్దేశం ఏంటంటే సువార్త పాటలు తిరిగినాయి, మోటార్ సైకిల్స్ వెళ్ళారు, సైకిల్స్ వెళ్ళారు, కాళ్ళు నడిపిన ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేసుకుంటున్నారు. ఆ తర్వాత గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు. మరి ఆయన ఎప్పుడు పడుకుంటూ తెలియదు, అసలు ఎంత పోయాడు కూడా తెలియదు, తీసుకోవాలి అంత కష్టం చేయాలి. ఆ మార్పు ఎవరు పట్టుకుంటాడు? మనందరి పట్టుకుంటారు తెలుసుకుంటాం. కనుక దేవుడికి వ్యాపారం లేకపోతే ఆయన ప్రార్థన చేస్తామంటే శిష్యులు ప్రార్థన దేవుడికి వచ్చేటప్పుడు మరలా వచ్చాయి వాటి ప్రార్థన ఎందుకు మీరు ఎందుకు నిద్రపోతారు?